ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో ఈ దోశలు చేసేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటాయి. ఇవి ఏం దోశలో తెలుసా? పెరుగుతో చేసిన దోశలు. మరి ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి. ఒక కప్పు రేషన్ బియ్యం అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. ఈ రేషన్ బియ్యాన్ని ముందుగా కడిగేసుకోవాలి. డస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా ఒక 2 సార్లు అయితే కడిగేసుకోవాలి. నేను వచ్చేసి నైట్ నానబెట్టేసుకుంటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి మనకి ఈజీగా అయిపోతుంది. ఇన్స్టెంట్గా నైట్ నానబెట్టేసుకుంటే. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ కూడా వంపేసుకుందాము. అలాగే మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు అటుకులను అయితే వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ అన్ని మెంతులు అయితే వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు సగ్గుబియ్యం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి వీటిని బాగా కడిగేసుకోవాలి. ఇలా మళ్ళీ ఒకసారి బాగా కడిగేసుకొని వాష్ చేసేసుకొని నీళ్ళన్నీ కూడా వంపేసుకోవాలి. నీళ్ళు ఏమీ ఉండకుండా. పెరుగుతో ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాము. ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగు అయితే వేసుకోవాలి. బియ్యం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో. అలాగే కొన్ని నీళ్ళు ఇలా ఈ విధంగా 1 కప్పు నీళ్ళు కూడా వేసుకోవాలి. ఇలా నీళ్ళు వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకోవాలి. నీళ్ళు అనేవి ఎక్కువ వేసుకోకుండా చూసుకొని వేసుకోవాలి. 1 కప్పు పెరుగు, 1 కప్పు నీళ్ళు ఇలా మునిగే వరకు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకొని మిగతా ప్రాసెస్ మార్నింగ్ అయితే చూసేద్దాం. ఇంకా ఇక్కడ వచ్చేసి మార్నింగ్ చూడండి మనకి కరెక్ట్గా సరిపోయాయి. చూసారు కదా మనకి నానిపోయాయి బియ్యము, సగ్గు బియ్యం, అటుకులు అన్నీ కూడాను. ఇలా ఈ విధంగా బాగా నానిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మిక్సీ జార్ అయితే తీసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. ఇలా ఇంకా మిక్సీ జార్ అనేది తీసేసుకొని మనకి ఎంతైతే పడుతుందో అంత వేసేసుకోవాలి. నీళ్ళు ఎక్కువ వేసుకోకుండా మరి చూసుకొని వేసుకోవాలి, అవసరం అనిపిస్తేనే. ఇలా కొంచెం నీళ్ళు అనేది వేసుకొని మిక్సీ పట్టేసుకుందాము. మరి ఎక్కువ వేసుకోకూడదు, మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్నది ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకుందాము. ఇంకా కొంచెం అయితే ఉంది కదా, ఇది కూడా పట్టేసుకోవాలి. ఇంకా సేమ్ ఇందాక ఎలా పట్టేసుకున్నామో అలాగా ఇలా ఇంకా మిగతాదంతా కూడా ఇలాగే పట్టేసుకోవాలి. ఎంతైతే ఉంటుందో మనకంతా ఒకసారి బాగా కలిపేసుకుందాము. మీకు ఏమైనా నీళ్ళు తక్కువ అనిపిస్తే వేసుకోవచ్చు. చూసారు కదా మనకు దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు కొద్దిసేపు అయితే పక్కన పెట్టేసుకుందాం. ఈలోపు ఇందులోకి చట్నీ చేసేసుకుందాం. వెంటనే కూడా వేసుకోవచ్చు, కాకపోతే నేను చట్నీ చేసిన తర్వాత చేస్తాను. ఇందులోకి అయితే చట్నీ చేసేసుకుందాం. ఇంకా ఒక పెన్నం అయితే పెట్టేసుకొని ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీలు అయితే వేయించేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఈ పల్లీల్ని వేయించేసుకుంటే చట్నీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఓన్లీ పల్లీ చట్నీ అయితే చేయబోతున్నాను. ఇలా పల్లీల్ని వేయించేసుకుందాము. ఇలా పల్లీలు బాగా వేగిన తర్వాత తీసి ప్లేట్లు అయితే పెట్టేసుకోవాలి. ఇంకా ఇక్కడ చిన్న ఒక పోపు కూడా అయితే పెట్టేసుకొని కొద్దిగా నూనె అయితే వేసుకోవాలి. నూనె వేసుకున్న తర్వాత ఇందులోకి 1 స్పూన్ అంత జీలకర్ర, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇవి కొంచెం ఫ్రై చేసేసుకొని ఈ వెల్లుల్లి రెబ్బలు కూడా కొద్దిసేపు నూనెలో వేగించుకోవాలి. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవి కూడా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్లో. ఇలా బాగా మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే. మిక్సీ జార్ అయితే తీసేసుకొని వేయించుకున్న పల్లీలు వేసుకోవాలి. అలాగే మనం వేయించుకున్న వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం చింతపండు వేసుకోవాలి. అలాగే నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్నది ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి. ఇంకా దీనికి పోపు కూడా అయితే పెట్టేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, నూనె వేసేసుకొని ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు దోశ అయితే వేసేసుకుందాము. మీరు కావాలంటే పల్చగానే చేసుకోవచ్చు చట్నీ. నేనైతే గట్టి చట్నీ చేసేసాను. ఇంకా
ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి దోశ బ్యాటర్ చూడండి కొంచెం గట్టిగా ఉందన్నమాట. కొద్దిగా నీళ్ళు అయితే వేస్తాను నేను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, ఇంతవరకు మనం ఉప్పు అయితే వేయలేదు, ఉప్పు అయితే వేస్తున్నాను. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ అంతా వంట సోడా కూడా వేసుకోవాలి. మీకు వంట సోడా వద్దు అనుకుంటే పిండిని పులియబెట్టేసుకోవచ్చు, ఒక 2-3 గంటలు పెట్టేసుకొని వేసుకోవచ్చు. ఇలా కొంచెం నీళ్ళు అయితే వేసుకొని మరి ఒకసారి మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి. మీకు కరెక్ట్ బ్యాటర్ సరిపోతే నీళ్ళు అయితే అవసరం లేదు. ఇంకా ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే వేడెక్కింది. పెన్నం వేడెక్కిన తర్వాత కొంచెం నీళ్ళు అయితే వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి పిండిని. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఇలా ఇంకా ఓ గరిటె పిండిని అయితే వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇలా చూసారు కదా మనకి హోల్స్ అనేవి ఎలా పడుతున్నాయో. ఇన్స్టెంట్గా అయినా చాలా అంటే చాలా బాగుంటాయి ఈ పెరుగుతో దోశలు వచ్చేసి. ఇప్పుడు కొంచెం పైన నూనె అనేది వేసుకోవాలి. నూనె లేకపోయినా కూడా వస్తాయి. ఇలా నూనె అనేది వేసేసుకొని ఇలా ఇంకొక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకున్నాము. చూసారా చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది. చూసారా కలర్ కూడా ఎంత బాగా వచ్చిందో. ఇలా ఇంకా 2 వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇలా 2 వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే. చూసారా ఎంత బాగా వచ్చిందో. చాలా అంటే చాలా బాగుంది. మనకి నార్మల్ దోశల కంటే ఈ దోశలు చాలా అంటే చాలా బాగా వస్తాయి. పెరుగుతో దోశలు చూసారు కదా కలర్ కూడా ఎంత బాగా వచ్చాయో. ఇలా మరి కొన్ని నీళ్ళు అయితే వేసేసుకొని పిండిని వేసుకునేటప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఓ గరిట పిండిని ఈ విధంగా వేసుకోవాలి. హైలో పెట్టుకొని వేసుకోవాలి, సిమ్లో పెట్టుకోకూడదు. ఇలా కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి అంతే. కొంచెం నూనె అయితే వేసుకొని ఈ విధంగా కొంచెం ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలి. చూసారు కదా మనకి ఎంత బాగా వచ్చాయో. ఇన్స్టెంట్గా హోల్స్ అనేవి చూసారా ఏ విధంగా పడ్డాయో. ఇలా ఇంకో సైడ్ కూడా తిప్పేసుకున్నాము. చూసారా ఎంత బాగా వచ్చిందో. ఇలా 2 వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇలా 2 వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా ఇప్పుడు కావాలి అంటే ఈ దోశను పెద్దగా కూడా వేసుకోవచ్చు, కాకపోతే ఇలా చిన్నగా వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు పెద్దగా వేసి చూపిస్తాను. ఇలా ఒక గరిట పిండి వేసేసుకొని ఇలా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు కొంచెం పైన నూనె అనేది వేసేసుకోవాలి. ఇలా నూనె వేసుకొని కొంచెం ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకుంటే మనకి క్రిస్పీగా కూడా వస్తాయి ఈ దోశలు పెరుగుతో. సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. ఇంకో సైడ్ కూడా తిప్పేసుకుందాం. చూసారా ఎంత ఈజీగా వస్తున్నాయో. ఇలా 2 వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. మనకి నచ్చినట్టు ఈ దోశలు అనేది వేసేసుకోవచ్చు. 2 వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే. పెరుగుతో దోశలు అయితే రెడీ అయిపోయాయి. మనం ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి. ఇంకా చట్నీ అయితే చేసుకున్నాం కదా, ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాం. చూసారు కదా మీకు ఇలా కావాలి అంటే ఇలా అయినా వేసుకోవచ్చు. కొంచెం క్రిస్పీగా ఉంటుంది సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే, లేదా ఇలా సాఫ్ట్గా అయినా చేసుకోవచ్చు. చూసారు కదా మనకి ఎంత బాగా వచ్చాయో. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. చూసారా కలర్ కూడా అంతే బాగున్నాయి. మన నార్మల్ దోశల కంటే ఈ పెరుగుతో దోశలు చాలా బాగుంటాయి. నోట్లో పెట్టుకుంటే కరిగిపోయే విధంగా ఉంటాయి. ఇలా మెత్తగా స్పాంజీగా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. పెరుగుతో దోశలు ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.